హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 4 మెంబర్స్ ఉండి అంటే ఒక హస్బెండ్, వైఫ్, 2 పిల్లలు ఉంటే వాళ్ళకి ఒక 50,000 శాలరీతో ఎలా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూస్తారు. ఎండ్ వరకు చూడండి, చూసి కామెంట్ పెట్టండి మీకు నచ్చిందో లేదా అని చెప్పి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హౌస్ రెంట్ ఒక 15,000 అయితే వేసుకోవాలి. సో ఇందులోనే ఈఎంఐ, ఒకవేళ మీరు హౌస్ రెంట్ లేకుండా ఓన్ హౌస్ ఉన్నారు అంటే కూడా 15,000 లోపలనే మీరు ఈఎంఐ అనేది ప్లాన్ చేసుకోండి. లేదు హౌస్ రెంట్ ఉంది, అలాగే ఏదైనా పర్సనల్ లోన్ ఉంది, దానికి ఏదైనా ఈఎంఐ ఉన్నా అలాంటప్పుడు కూడా 15,000 లోపలనే మీరైతే మనీ ఎక్స్పెన్సెస్ ఉండేలాగా చూసుకోండి. సో అలాంటప్పుడే మనం ఈజీగా ఒక ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రతి దాంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ హ్యాపీగా ఉండగలుగుతామన్నమాట. సో మిగిలింది 35,000 బ్యాలెన్స్. సో ఈ 35,000 బ్యాలెన్స్తో మనం ఇంకా బడ్జెట్ వేద్దాము. గ్రోసరీస్ వచ్చేసి ఒక 7,000 అలాగా వేసుకోండి. సో ఇప్పుడున్న రేట్ల ప్రకారం ఒక 7,000 వేసుకుంటేనే మనకు అన్ని ఇంటికి సరిపడా సరుకులు వస్తాయి కాబట్టి సో 7,000 అలా వేసానమాట. సో మిగిలింది 28,000 బ్యాలెన్స్ అయితే మిగిలిందనమాట. నెక్స్ట్ వచ్చేసి యూటిలిటీస్ అండ్ బిల్స్ అనమాట. ఏదైనా మొబైల్ బిల్ కానీ, కరెంట్ బిల్ కానీ, టీవీ రీఛార్జెస్ కానీ, వైఫై బిల్స్ అలాగా 3,000 ఉండేలాగా చూసుకోండి. సో ఇక్కడ మీకు బ్యాలెన్స్ వచ్చేసి 25,000 అనేది మిగులుతుంది. నెక్స్ట్ మీకు చిల్డ్రన్స్ ఉంటే 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ కోసం 5,000 అలా సేవ్ చేయండి. సో అలాంటప్పుడు 20,000 అయితే మీకు బ్యాలెన్స్ అమౌంట్ మిగులుతుంది. సో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మంత్లీ మీరు సేవ్ చేస్తే మీకు ఒక బర్డన్ అనేది ఉండదు. సో మీకు ఇయర్ ఎండ్ వచ్చే లోపల వాళ్ళు ఫీజు కట్టేయాలి కాబట్టి సో 5,000 అలాగా ఆర్డీ వేసుకుంటూ రండి. సో మన చేతిలో పెట్టుకుంటే ఖర్చు అయిపోతుంది అనుకున్నప్పుడు ఆర్డీ వేసుకుంటే దానికి ఇంట్రెస్ట్తో పాటు క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి సో మీ పిల్లలు ఏ ఇయర్ అయ్యే లోపల మీకైతే హ్యాపీగా ఆర్డీ అమౌంట్ అనేది వస్తుంది. మోస్ట్లీ పోస్ట్ ఆఫీస్లో 5 ఇయర్స్ అలా వేసుకుంటారు ఆర్డీ అనేది. సో మీరు ఏదైనా బ్యాంక్లో ట్రై చేయండి. సో బ్యాంక్లో అయితే మనకు 1 ఇయర్ కూడా అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు కాబట్టి బ్యాంక్లో ట్రై చేసి ఆర్డీ వేసి పెట్టుకోండి. సో మిగిలింది ఒక 20,000 బ్యాలెన్స్ మిగిలింది కాబట్టి సో ట్రాన్స్పోర్ట్, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే 3,000 అలాగా పెట్రోల్ ఖర్చు అనేది వేసుకోండి. సో మీరు సేవ్ చేయడానికి ట్రై చేయండి. ఇంత అంటే ఇంతలోనే ఖర్చు చేసేయాలని కాదు, ఇందులో కూడా సేవ్ చేయొచ్చు. సో అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు 17,000 అయితే మిగులుతుందన్నమాట బ్యాలెన్స్. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్, చాలామంది బయట వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, లైఫ్ని చిన్న లైఫ్ కదా ఎంజాయ్ చేయాలి అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు ఒక 2,000 ఎక్స్ట్రా కూడా రాసుకోవచ్చు. మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంట్ కదా. ఏదైనా మూవీస్కి వెళ్ళడము, లేదంటే ఏదైనా బయట అవుటింగ్ వెళ్ళడము, అలాంటప్పుడు 2,000 అలా వేసుకోండి. సో ఎక్కడైనా బయట వెళ్ళాలి ట్రిప్ అనుకుంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి, మీకు ఎక్కువ బర్డన్ అవ్వదు. సో అలాంటప్పుడు బయట వెళ్ళి రావచ్చు, అవుటింగ్ వెళ్ళి రావచ్చు, ఏదైనా ట్రిప్స్కి కూడా వెళ్ళి రావచ్చు అనమాట. సో ఓవరాల్గా 15,000 మీకు బ్యాలెన్స్ అమౌంట్ అనేది మిగులుతుంది. నెక్స్ట్ షాపింగ్, చాలామందికి షాపింగ్ అనేది ఇష్టం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా షాపింగ్ లిస్ట్లో 2,000 అలా వేసుకోవచ్చు. షాపింగ్ చేయకుండా కూడా మీరు సేవ్ చేసుకొని మీ పిల్లల ఫ్యూచర్ కోసం సుకన్య సమృద్ధి యోజన అని, పీపీఎఫ్ అని ఇలా వేసుకొని కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట పిల్లల కోసం. మీరు ఓన్లీ బడ్జెట్ వేసుకున్నంత మాత్రాన అంత మనీనే ఖర్చు చేయాలని ఏం లేదు. అందులో సేవ్ చేసి కూడా మీరు రేపు మీ పిల్లల ఫ్యూచర్ కోసం అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మంత్లీ షాపింగ్ ఎవరు చేయరు కదా. ఏదైనా మ్యారేజ్ యానివర్సరీ అయినా, ఏదైనా బర్త్డే పార్టీస్ అయినా, ఏదైనా ఫంక్షన్ ఉంటేనే షాపింగ్ అనేది చేస్తారు కాబట్టి సో మీరు మంత్లీ షాపింగ్ అని పెట్టుకున్న అమౌంట్ని మీరు ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టుకుంటే పిల్లల ఫ్యూచర్ అనేది బాగుంటుంది. సో అలాంటప్పుడు మనకు ఓవరాల్గా మనకు వచ్చిన శాలరీకి మనం జస్టిఫై చేయగలుగుతామన్నమాట. ప్రతిదీ మనం బడ్జెట్లో వేసుకుంటే మనకు తెలుస్తుంది ఎక్కడ మనం ఎక్స్ట్రా ఖర్చులు చేస్తున్నాము అని చెప్పేసి. సో అందుకే ఇలా డీటెయిల్గా రాసుకోవాలి ప్రతిదీ. సో 2,000 పోతే షాపింగ్కి 13,000 అయితే బ్యాలెన్స్ అమౌంట్ మిగులుతుంది. సో 15,000 బ్యాలెన్స్లో 3,000 పోతే 2,000 పోతే 13,000 అనేది బ్యాలెన్స్ మిగులుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్. సో ఇది వచ్చేసి ఒక 2,000 వేసుకోండి. సో ఒక సెపరేట్ బ్యాంక్ అకౌంట్లో మీరైతే సేవ్ చేసుకోండి ఈ 2,000. రేపు ఎప్పటికైనా ఒకవేళ మీకు జాబ్ లేకపోయినా ఒక 3 మంత్స్, ఒక 6 మంత్స్ మిమ్మల్ని కాపాడేదే
ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనమాట. సో మీకు జాబ్ లేకపోయినా మీరు ఒక 3 మంత్స్ హ్యాపీగా ఉండేలాగా చూసుకోండి. ఇంకా ఎక్కువ సేవ్ చేయగలుగుతాము అనుకుంటే ఒక 6 మంత్స్ మీకు జాబ్ లేకపోయినా మీరు సర్వైవ్ అయ్యేలాగా ఉండాలి అంటే ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోవాలి. సో మిగిలిన బ్యాలెన్స్ వచ్చేసి 11,000 బ్యాలెన్స్ అనేది మిగులుతుంది మనకి. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్, ఇది వచ్చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద. నెక్స్ట్ మీకు రిటైర్ అయ్యే ఏజ్కి ఒక అమౌంట్ వస్తే మీరు మీ రిటైర్మెంట్ లైఫ్ని అనేది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే 60 ఏజ్లో కూడా కష్టపడకూడదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో మంత్లీ కొంచెం అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ రండి. సో 5,000 అలా చేస్తూ రండి. మీరు ఇద్దరు ఉన్నారనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి 2,000 అలా వేయండి. లేదు 2,500 అలాగా 5,000 అమౌంట్ అనేది చేస్తూ రండి. ఇయర్లీ ఒక 10% పెంచుకుంటూ పోండి. మంచి రిటర్న్స్లో అయితే మీరు రిటైర్డ్ అయిపోతారు. మంచి అమౌంట్ అనేది మీకు రిటర్న్స్లో అయితే మ్యూచువల్ ఫండ్స్లోనే వస్తుంది. మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఎక్కువ రిటర్న్స్ వచ్చేసి ఓన్లీ ఈ మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే. సో మీ రిటైర్డ్ ఏజ్కి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, మీ ముసలితనాన్ని ఎంజాయ్ చేయాలి అంటే ఇలా ప్లాన్ చేసుకోండి. లేదు ఒక 60 ఇయర్స్లో మేము కష్టపడతాము అనుకున్నా మీరు లైట్ తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇక్కడ వచ్చేసి ఇన్సూరెన్స్, మనకి ఏదైనా హెల్త్ కానీ టర్మ్ అంటే ఒకవేళ ఉన్నట్టుండి మనకి ఏదైనా అయినా మన ఫ్యామిలీ సఫర్ అవ్వకూడదు, మనం తర్వాత మన లైఫ్ పార్ట్నర్ కానీ అలాగే పిల్లలు కానీ హ్యాపీగా ఉండాలి, ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండాలి అంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీకు హెల్త్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మిమ్మల్ని కాపాడడానికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పెట్టుకోండి. సో మీరు తక్కువ ఏజ్లో ఇప్పుడే స్టార్ట్ చేస్తే తక్కువ అమౌంట్ అయితే మీరు కట్టగలుగుతారు. ఒక 40 ఏజ్లో స్టార్ట్ చేస్తే ఎక్కువ మనీ అనేది కట్టాలన్నమాట. సో అలా కాకుండా తక్కువ ఏజ్లోనే స్టార్ట్ చేయండి, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ. సో అలాగా మీరు ఇప్పుడే కొత్తగా జాబ్ చేస్తున్నారు, న్యూగా జాబ్ వచ్చింది అంటే ఫస్ట్ హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసి పెట్టుకోండి. ఎవరి లైఫ్కి గ్యారంటీ అయితే లేదు. సో కాబట్టి మన తర్వాత మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, మీ మీద డిపెండ్ అయ్యింది ఒక ఫ్యామిలీ అంటే కంపల్సరీ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. మీకు హెల్త్కి ఎంతైనా ఇన్సూరెన్స్ కావాలి అన్నప్పుడు మీరైతే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. అది వచ్చేసి ఒక 3,000 అలా చూసుకోండి. మీకు ఎక్కువ ఏజ్ అయితే ఎక్కువ మనీ అయితే పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడే ఒక 20స్లో మీకు జాబ్ వచ్చిందంటే ఈ టైంలో మీరు తీసుకుంటే తక్కువ అమౌంట్ అనేది మీకు ఛార్జ్ చేస్తారు, 100లో కూడా ఉండొచ్చు. సో 800, 900 అలా కూడా ఉంటుంది. మీరు వెళ్ళి ట్రై చేయండి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మస్ట్ అండ్ షుడ్ అయితే తీసుకోండి. నెక్స్ట్ మిస్లేనియస్ కింద ఒక 3,000 వేశాను. ఇది వచ్చేసి మనం చిట్టి కానీ గోల్డ్ చిట్టి కానీ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ రెండు మనకి ఇన్స్టెంట్గా మనీ అయితే వస్తుంది. సో చిట్టి వేసుకుంటే మనకు ఫిజికల్గా మనీ ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. 1 lakh 2 lakhs కావాలన్నా చిట్టి ఎత్తేస్తే వచ్చేస్తుంది అనమాట. లేదు గోల్డ్ చిట్టి వేసుకున్నారనుకోండి, సో ఒక గోల్డ్ ఐటెం తీసుకున్నా నెక్స్ట్ దాన్ని బ్యాంక్లో పెట్టి కూడా మనీ రూపంలో మనకి అవసరం వచ్చినప్పుడు తీసుకోవచ్చు. సో అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ 3,000ని ఎఫ్డి కానీ ఆర్డి కానీ చేసుకోవచ్చు. మనకి ఏదైనా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు మనకి యూజ్ అయ్యే అమౌంట్ వచ్చేసి ఇవన్నమాట. సో ఇలా కూడా మనకి యూజ్ అవుతుంది. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. గోల్డ్ ఉన్నా లేదంటే ఏదైనా చిట్టీలు వేసుకున్నా ఎవరిని ₹1 మనం ఆశించాల్సిన అవసరం లేదు. అనుకున్నప్పటికే మనకు మనీ అనేది వస్తుంది కాబట్టి సో ఎక్కువ ఖర్చులు చేసేయకుండా మంత్ ఎండ్కి వచ్చే లోపల మనకు ఒక సాటిస్ఫాక్షన్ రావాలి. మనం కష్టపడిన 30 days కష్టానికి మనకి ఏదైనా ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అంటే రేపు ఫ్యూచర్ కోసం భయం లేకుండా నిద్రపోతేనే. సో కాబట్టి 31 days మీరు కష్టపడిన అమౌంట్ని వేస్ట్గా ఖర్చు పెట్టేయకుండా ఇలాగ బడ్జెట్ వేసుకొని ప్రతిదానికి ఒక జస్టిఫై చేయండి. సో మీరు ఎంజాయ్ చేయండి, అలాగే సేవింగ్స్ చేయండి, అలాగే మీ పిల్లల ఫ్యూచర్ కోసం మీకోసం సేవింగ్ చేసుకోండి, పిల్లల ఫ్యూచర్ కోసం కూడా కొంచెం మనీ అనేది ఎత్తిపెట్టండి. సో మీకు లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది, ఎలాంటి టెన్షన్ ఉండదు. సో ఇలా చేసుకుంటే మీరు ఖర్చులు కూడా ఎక్కడ తగ్గించాలో అనేది కూడా మీకు అర్థమవుతుంది. లేదనుకోండి ఎంత వస్తుందో తెలీదు, ఎంత వెళ్ళిపోతుందో తెలీదు. ఇంకొక మంత్ శాలరీ వచ్చేంత వరకు మనం ఆలోచిస్తూ ఉండాలి, వామ్మో శాలరీ వస్తుందా లేదా, రాకపోతే ఏంటి పరిస్థితి అనే ఒక సిచ్యువేషన్కి మాత్రం తెచ్చుకోవద్దు లైఫ్ని. సో ఇప్పుడు వస్తుంది మీకు మనీ అంటే హ్యాపీగా మీరు మీ పిల్లల కోసం సేవింగ్స్ చేసుకోండి. ఇప్పుడు మీరు కష్టపడే స్టేజ్లో ఉన్నారు కాబట్టి రేపు ఫ్యూచర్ కోసం ఎత్తిపెట్టుకోండి. లేదు ఇప్పుడే ఖర్చు చేసి ఎంజాయ్ చేస్తామంటే రేపు మీరు 60sలో కూడా కష్టపడడం ఎవరు
ఆపలేరనమాట. 60 ఏజ్లో కూడా మీరు ఏ ఒక్క జాబ్ అయినా చేయాల్సిందే. సో అందుకే చెప్తున్నాను, మీకు ఫైనాన్షియల్గా మీరు ఎంత వేసుకుంటారు, మీ శాలరీ ఎంత వస్తుంది, ఒక 50,000 అనే కాదండి, మీకు 30,000 వచ్చినా అందులోనే మీరు బడ్జెట్ వేసుకొని కొంచెం అమౌంట్ అనేది మిగిల్చుకోండి. పేదవారిగా బతకడానికి ట్రై చేయండి. ఇప్పుడే రిచ్గా బతికి ఫ్యూచర్లో పేదవారు అవుతారా, లేదు ఇప్పుడు పేదవారుగా బతికి రేపు ఫ్యూచర్లో రిచ్గా బతకాలనుకుంటున్నారా అనేది మీ చేతిలోనే ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి. టేక్ కేర్, బాయ్.